మిరాయ్ 2 hours 49 minutes డ్యూరేషన్తో తేజ హీరోగా, మంచు మనోజ్ విలన్గా నటించిన మిరాయ్ రివ్యూ చూద్దాం. హీరో హైదరాబాద్లో ఎక్స్చేంజ్ బిజినెస్ చేస్తూ తెలియకుండానే మంచి పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ వచ్చి కుంభమేళలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ దాన్ని నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు అని కొంచెం కన్విన్స్ చేసి తీసుకెళ్తుంది. దాని తర్వాత ఏమైందన్నదే స్టోరీ. స్టార్టింగ్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు, ఎక్కడ బోర్ కొట్టదు. హీరో ఎంట్రన్స్ అయితే సింపుల్గానే పెట్టేశాడు, జస్ట్ ఫైట్తో. మన విలన్ మంచు మనోజ్ ఎంట్రన్స్ అయితే బాగుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ని చాలా వైల్డ్గా చూపించారు. ఫ్యూచర్లో ఇటువంటి సినిమాలు పడితే మంచు మనోజ్కి కెరియర్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా ఎక్కడ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక పక్షి సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి, చాలా అంటే చాలా బాగుంది. అడ్వాన్స్ పాయింట్స్, లొకేషన్ బాగుంది, మ్యూజిక్ బాగున్నది, యాక్టింగ్ అయితే సూపర్. మంచు మనోజ్ అయితే ఎరగదీసాడు. సినిమాటోగ్రఫీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ తగ్గలేదండి, చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, కొత్తగా పెట్టారు. డిసప్పాయింట్ పాయింట్స్, ఇంటర్వెల్ తర్వాత చాలా కొంచెం బోర్ అనిపిస్తుంది. మన జగపతి బాబు ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. జగపతి బాబుకి అందరి మైండ్ చదివే ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది. కానీ మన విలను చిన్నప్పుడు ఊరు మొత్తం కాల్ చేసినప్పుడు మన జగపతి బాబు వచ్చి విలన్ని తీసుకుంటాడు, దత్తత తీసుకుంటాడు. జగపతి బాబు మైండ్ చదివే పవర్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు విలను ఒక ఊరినే కాల్ చేస్తాడు. ఆ టైంలో జగపతి బాబు వస్తాడు. ఆ విలన్ అని మన మంచు మనోజ్ ఒక్కడే మిగులుతాడు. ఎవరు కాల్ చేయాలని అడిగినప్పుడు తెలియదని చెప్తాడు. మరి మన జగపతి బాబు ఎవరు మా అందరి మైండ్ చదివే టాలెంట్ ఉన్నప్పుడు మరి అతను చిన్నప్పుడు ఎవరు కాల్చారో ఈజీగా తెలిసిపోవాలి కదా. అక్కడక్కడ కొన్ని లాజిక్లు మిస్ అయ్యారు. యూట్యూబ్లో మనందరికీ వైబ్ తెప్పించిన వైబ్ ఉంది సాంగ్ అనేది తీసేశారు థియేటర్లో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అలాంటి కంటెంట్ ఏం లేదు. ఇంటర్వెల్ తర్వాత స్క్రిప్ట్ ఇంకా మంచిగా రాసుకొని ఉంటే సరిపోదు. నేను చెప్పే రివ్యూని బట్టి థియేటర్కి వెళ్ళి చూడడం మానేకండి, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. ఆ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా విషయానికి వచ్చేసి నా రేటింగ్ 3 రేటింగ్ అండి. రివ్యూ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.